యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికీ మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈ రోజు నేను ఆలోచించిన విధానం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా, గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా, ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ 3 జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి, అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి 5 రీజనల్ హబ్స్ పెడుతున్నాం. దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈ రోజు పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీల్ని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ రోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను. నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఆ రోజు ఐటీ అన్నాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. తర్వాత అన్నాను, ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను. ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్లీ చెప్తే, ఈ రోజు ప్రపంచం మొత్తం మీరు 25 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో కాదు, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, యూరోప్కు పోయినా, ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు. అలాంటి దానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు అందుకే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన 5 కేంద్రాలుగా పెట్టి, 5 కేంద్రాల్లో దగ్గర 35 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 35 నియోజకవర్గాల్లో ఇలాంటి 35 పారిశ్రామిక కేంద్రాలు పెడతాం. ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. రెడీగా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకుని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.